అలాగే మన దేశవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాల్లో యువతకి కృష్ణ చైతన్య ప్రచారాన్ని చేస్తున్నటువంటి నితాయ నిమావి ప్రభు సినిమా నితాయ నిమావి ప్రభు ఎక్కడున్నా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ బిడ్డగా చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అలాగే ఇస్కాన్ హరే కృష్ణ ఇచ్చాపురం మందిర నిర్వాహకులు శ్రీమాన్ భువన్ మోహన్ దాస్ ప్రభు గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భువన్ మోహన్ దాస్ ప్రభు దయచేసి వేదిక మీదకి రండి. వారిని కూడా హరే కృష్ణ మహామంత్రంతో స్వాగతం పలకండి. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అలాగే మనకి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వచ్చారు చాలా మంది భక్తులు. మరి ఇస్కాన్ అంకుష్పూర్ మందిర నిర్వాహకులు శ్రీమాన్ పరీక్షిత్ ప్రభు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన కూడా గట్టిగా హరే కృష్ణ మహామంత్రం చెప్పించి స్వాగతం పలకండి. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పరీక్షిత్ ప్రభు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదట శ్రీమాన్ నరోత్తమ ప్రభు వారు ఈ జగన్నాథ రథయాత్ర యొక్క అసలు విశిష్టత ఏమిటి అనే దాని గురించి కొద్దిసేపు వారు ప్రసంగిస్తారు. తర్వాత అతిథులందరి నుండి కూడా మనం ఈ లోపు రథం స్వామి రథయాత్ర బయలుదేరడానికి సిద్ధమయ్యే లోపు చక్కటి విషయాలను మనం తెలుసుకుందాం. హరే హరే జగన్నాథ స్వామి ప్రత్యేకంగా ఇక్కడ ద్వారకలో కృష్ణుడు వెళ్తాడు. ఆ తర్వాత వృందావన వాళ్ళందరూ కూడా వాళ్ళు విరహ మీద సూర్యగ్రహణం సమయంలో వాళ్ళు కురుక్షేత్రంలో తగ్గుతారు. స్టోరీ. సో అప్పుడు ఇక్కడ బృందావన వాసులు కూడా రాధారాణి గోపికలు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సో కృష్ణుడు ద్వారకలో రాణులతో ఆయన లీలలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్రం పెట్టిన తర్వాత బృందావన వాసులు కలుసుకోవాలనుకుంటారు. సో అందరూ కూడా సో కృష్ణుడికి రాధారాణి విరహ వేషం చాలా ఎక్కువ అవుతుంది. సో కృష్ణుడు కలుసుకోవాలనుకుంటారు, రాధారాణి గోపికలందరూ కలుసుకోవాలనుకుంటారు. సో వాళ్ళు తిరిగి కృష్ణుని బృందావనానికి తీసుకుని వెళ్ళాలనుకుంటారు. అదే ఈ రథయాత్ర మహోత్సవం. సో తిరిగి కృష్ణుడు ఎప్పుడు కూడా బృందావనం వదిలేసి వెళ్ళడం, కానీ వాళ్ళ యొక్క విరహ భావాన్ని పెంచడం కోసం ఇక కృష్ణుడు లీల చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక మన హృదయాల్లో ఇక జగన్నాథుని ఆహ్వానించడం, మనందరి హృదయం బృందావనంగా చేసుకోవడం. ఎన్నో కోట్ల జన్మల నుంచి మనం పరితపిస్తున్నాం. ఇక జన్మ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఎవరైతే కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ జగన్నాథుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు మళ్ళీ ఇంకా పునర్జన్మ ఉండదనేది శాస్త్రాన్ని చెప్తున్నాయి. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా పూరిలో ఆయన చూపించారు. ఆయన జగన్నాథుని ముందు నాట్యం చేస్తూ కీర్తన చేస్తూ అష్ట సాత్విక విధానాలను ప్రదర్శిస్తూ ఆయన అందరికీ కృష్ణ ప్రేమను ప్రసాదించారు. ఎవరైతే ఇక జగన్నాథ్ ముందు తన ప్రేమతో ఇక హరే కృష్ణ మహామంత్రాన్ని పాడుతారో నృత్యం చేస్తారో జగన్నాథుడు వాళ్ళకు కృపణిస్తాడు. అందరికీ కృష్ణ ప్రేమ లభిస్తుంది. సో దయచేసి అందరూ ఉత్సాహంగా చాలా ప్రేమతో భక్తితో జగన్నాథ రథాన్ని లాగడంతో పాటు అదేవిధంగా అందరూ కూడా కీర్తనలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా అందరూ నృత్యం చేయాలనేసి కోరుకుంటున్నాం. హరే కృష్ణ. శివానంద నిమాయి ప్రభు వారు రథయాత్ర విశేషాలు తెలియజేస్తారు. పెట్టండి ఫ్రేమ్, మీకు అర్థం కావట్లేదు. సెంటర్ జెండాలు ఉన్నాయి కాబట్టి ఫోకస్ చేసుకుంటాం. అందుకే కొంచెం సైడ్ పెడుతున్నాను. భగవంతుని యొక్క అనుగ్రహం కొన్ని కాదండి, బాగా జూమ్ వేస్తుంటే స్వామి యొక్క ప్రసాదం చాలా విశిష్టంతో కూడినది. పూరి క్షేత్రంలో జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని క్రింద పడినా కానీ వాటిని కళ్ళకత్తుకుని తీసుకుంటారు.
ఎంత ఉత్కృష్టమైంది అంటే పశు పక్షాదులు కూడా భుజించినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు అనమాట. దోషరహితమైనటువంటి జగన్నాథుని యొక్క ప్రసాదం. సో ఇప్పుడు మీ అందరికీ కూడా జగన్నాథుని యొక్క రథోత్సవం జరిగేటప్పుడు మీ అందరికీ కూడా ప్రసాదాన్ని వితరణ చేస్తారు. సో రెగ్యులర్ గా ఉండేటువంటి డివోటీస్ ఎప్పుడు కూడా మనం ప్రసాదాన్ని తీసుకుంటాం. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని అందరికీ దొరికేటట్టుగా చూడండి. ఎందుకంటే జగన్నాథుని యొక్క ప్రసాదం చాలా ప్రత్యేకమైనటువంటిది. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ జీవితంలో కానీ ఆ జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటట్లయితే వాళ్ళు తప్పకుండా భక్తులయ్యడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది అనమాట. ఈ జగన్నాథ స్వామి యొక్క వృత్తాంతం మనకి అందరికీ కూడా తెలుసు. జగన్నాథుడు మానవ స్థితిలో ఆ అద్భుతమైనటువంటి రూపాలు బలరాముడు, సుభద్ర, అలాగే జగన్నాథుడు యొక్క రూపాలు రావడం జరిగింది. ఈ రూపంలో భగవంతుడు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని మన భక్తుల పట్ల ఆయన కురిపిస్తూ ఉంటాడనమాట. సో ఈ లీల మనకి బృందావనం యొక్క ద్వారకా రాణులు రోహిణి అమ్మవారిని అడిగినప్పుడు బృందావన బాలిలీల కృష్ణుని యొక్క బాలిలీలని ఆమె చెప్పినప్పుడు సుభద్ర, బలరాముడు, అలాగే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా విని ఈ అద్భుతమైనటువంటి రూపాలని వారిని ప్రకటించడం జరిగింది అన్నమాట. అప్పుడు నారద ముని ఆ రూపాలను దర్శించి ఎంతో తన్మయత్వాన్ని చెంది ఈ రూపాల గురించి ప్రకటించడానికి ఆయన ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. అయితే స్వామి చెప్తారు, ఈ రూపాలు చాలా విశేషమైనటువంటివి, వీటిని నేను చెప్పినప్పుడు వాటిని తెలియపరచాలని చెప్తానన్నమాట. తర్వాత ఈ యొక్క రూపాలని ఇంద్రజుమ్న మహారాజు ఆయన జగన్నాథుని యొక్క ప్రతిష్టా మహోత్సవం చేసేటప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఈ రూపాలని రాజు యొక్క పర్యవేక్షణలో ఈ రూపాలు ప్రకటితం ఉంటాయని. సో ఇది చాలా విశిష్టమైనటువంటి సమయం చాలా తక్కువ, కొంతవరకు దాన్ని వివరించడం సమయం పడుతుంది కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ యొక్క లీల గురించి కూడా తెలుసు కాబట్టి మనం అందరం కూడా మరికొంత సమయాన్ని మంది మన సీనియర్ భక్తులు మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జగన్నాథుని యొక్క రథోత్సవములు సంకీర్తన చాలా ముఖ్యం. హరినామం సంకీర్తన అందరూ నృత్యం చేయాలి, పుస్తక వితరణలో పాల్గొనాలి, ప్రసాదాన్ని వితరణ చేయాలి, నామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ స్వామికి శ్రీమాన్ నితాయ్ నిమాయి ప్రభు వారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ కేవలం కలో నాస్తేవ ఘటేరన్యత. ఈ కలియుగంలో మనం ధ్యానం చేయలేము, అర్థ విగ్రహ సేవ చేయలేము, మళ్ళీ యజ్ఞాలు చేయలేము, కానీ కేవలం హరినామం చేయగలుగుతాం. అందుకే ఈ జగన్నాథ రథయాత్రకు ప్రభుపాదులు హరినామ సంకీర్తనం ఇంట్రడ్యూస్ చేశారు. నగరంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ రోజు చాలా అద్భుతమైన ఉత్సవం ఇది. అందరికీ కూడా జగన్నాథ దర్శనం దొరుకుతుంది, అందరికీ జగన్నాథ ప్రసాదం దొరుకుతుంది. దీనివల్ల ప్లస్ భగవంతుడు ఒక నామ సంకీర్తనం ద్వారా మన లోపల ఉన్న ఎన్నో అనర్థాలు, కామం, క్రోధం, లోభ, మోహం, మన్మత్సరం ఇవన్నీ కూడా నశించబోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో, చాలా ప్రేమతో ఈ హరినామ సంకీర్తనలో పాల్గొండి. ఈ రథాన్ని లాగండి, జగన్నాథుడిని మీ యొక్క హృదయంలో స్వాగతం చేయండి, మీ హృదయంలో స్థాపితం చేయండి జగన్నాథుడిని. అప్పుడు మన లోపల ఉన్న ఈ కామ, క్రోధ, లోభ, మోహం, మత్సర్య ఇవన్నీ కూడా నశించబోతాయి. సో చాలా మంచి అవకాశం మనందరికీ భగవంతుడి యొక్క సేవలో పాల్గొనడానికి. భగవంతుడు ఎంత దయలో ఆయన మందిరాన్ని వదిలేసి ఈ రోడ్ల మీద వచ్చి అందరికి దర్శనం ఇస్తున్నారు, ఆయన ప్రసాదం ఇస్తున్నారు. ఈ విధంగా మన మీద ఆయన కృప ఇస్తున్నారు. అందరూ కూడా చాలా దయతో, చాలా ప్రేమతో పాల్గొండి. హరే కృష్ణ హరే కృష్ణ. మరి మనతో మరొక వైష్ణవులు కూడా ఇక్కడ ఏం చేశారు, చైతన్య భాగవత ప్రభు ఇచ్చాపురం ప్రాంతం నుండి, వారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు భువన్ మోహన్ ప్రభు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు రథయాత్ర సందర్భంగా. హరే కృష్ణ వేదాంత నివాసానికి సాధన భగవంతులను పొందడం మంగళకరణములు అదేవిధంగా జగన్నాథ్ పూరి మనోహర ఈరోజు కొన్ని లక్షలు తీసుకోవాలంటే 20 నుంచి 25 లక్షల వరకు భక్తులు జగన్నాథ్ స్వామికి దర్శించుకుంటున్నారు. అది అందుకే మనం చూడవచ్చు జగన్నాథుడి అభ్యాసం అంటే మన అందరూ వైష్ణవులు కూడా అంటారు. స్వామి ఈ విధంగా రావడానికి ముఖ్యమైన కారణం మనందరూ కూడా చాలా పెద్ద పెద్ద రోగాలు అయినాయి. చిన్న చిన్న రోగాలు అయినప్పటికీ మనందరం కూడా బైక్లో కానీ కార్లో కానీ బయటికి వెళ్తాము. కానీ మనకి ఎటువంటి రోగాలు అయి ఉన్నాయి, ఆసక్తి అనే రోగాలు. మనము స్వామి దర్శనానికి వెళ్ళలేము కాబట్టి స్వామి స్వయంగా ఆయన మన దగ్గరికి వచ్చి ఈ విధంగా దర్శనం ఇస్తున్నారు. మన రోగాలన్నీ కూడా దూరం కాబట్టి శ్రీ జగన్నాథ స్వామికి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు ఈ విధంగా జగన్నాథ యాత్ర చేయాలి అనుకున్నంటే, ఇది స్కంద పురాణంలో వైష్ణవ పురుషోత్తమ క్షేత్రంలో జైమిన రుచికి సనకాదులు అడుగుతున్నారు. జగన్నాథ రథయాత్రను చేసిన వల్ల కలియుగం ఉన్న జనానికి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే ఆయన ఒక సమాధానం ఇస్తున్నారు. పశ్యంతి ఏ రథం యాంతి దారు బ్రహ్మ సనాతనం పదే పదే అశ్వమేధస్య ఫలం తేసం ప్రక్రియార్థం. ఏమంటారంటే పశ్యంతి, ఎవరైతే ఈ విధంగా జగన్నాథ స్వామికి దర్శిస్తే ఎవరైనా సరే, దీంట్లో కేవలం హిందూ మాత్రమే కాకుండా ఇతర జాతులు ఎవరైతే ఎవరైతే పశ్యంతి ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఇక్కడ ఏమని వచ్చి ఇక్కడ మనకి తెలియదు. చాలా గొప్ప విషయం. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా హరే కృష్ణ మహామంత్రం ఉత్తరిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మరి ఎవరైతే నడుస్తుంటారు కదా ఈ రథంలో, వాళ్ళకి ఒక్కొక్క అడుగులో అశ్వమేధ యజ్ఞులు కోటి అశ్వమేధ యజ్ఞులు చేసిన ఫలితం మనకి లభిస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. గట్టిగా చెప్పాలి. హరే రామ 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 హరే హరే. 10 చెప్పండి. సందర్భంలో రథంతో బాగున్న దృష్టిలో పునర్జన్మ అభివృద్ధి అవుతాయి. అంతకుముందే మన ప్రభువులందరూ కూడా చెప్పారు. ఎవరైనా సరే మనం చూడట్లేదు స్వామికి, స్వామి యొక్క దర్శనాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి కళ్ళు రెప్పలు ఉంటాయి, కానీ స్వామికి కళ్ళు రెప్పలు లేవు. ఆయన ముందుకు ఎవరు వచ్చినా మనకి ఎవరు వచ్చినా మనం విశ్వాసం ఉన్నా సరే మనం దర్శించలేము, మనం చూడలేము. స్వామి తరగా ఆయన కళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే చక్రాల్లాగా ఎటువైపు ఇటువైపు కూడా తిరుగుతాయి, వెనక పక్కన తిరుగుతాయి, అటువైపు కూడా. హరే రామ 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 హరే హరే. మరియు ఎవరైనా క్షితేకంత కూడా ఆయనకి చూస్తే కోటి జన్మలు చేసిన పాపాలు కూడా పోతాయంట. కోటి జన్మలు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకేం చేస్తారు? ఎవరైతే రథంలో ఉన్న తాడుని లాగకపోయిన కొడితే వెంట వాళ్ళందరికీ బ్రాహ్మణ హత్య గోహత్య చేసిన పాపాలను కూడా దూరం అయిపోతాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వామి ఏమంటారంటే, సరే ఆ ఒక తాడుని లాగకపోయినా సరే, ఒకవేళ రథంకి ఎవరైనా ముక్కా సరే, వాళ్ళకి చెప్పబడింది జన్మముక్తి జరావ్యాధి నుంచి ఎవరైతే మనం పడి ఉన్నాం కదా, ముక్తితనము రోగం నుంచి కేవలం రథంలో ముక్తిగా సరే దూరం అయిపోతాయంట మనకి. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అదే విధంగా రథంలో ఉన్న నేలని ఎవరి మీద పడినా వాళ్ళకి యమరాజు పట్టుకునేది అవకాశం లేదు మనకి. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. చివరికి ఏం చెప్తారంటే రథం నడిచినప్పుడు ధూళి వస్తుంది కదా, ఆ ధూళి మన శరీరానికి ఎప్పుడైతే స్వంత జరుగుతుందో అప్పుడు మనసుతోటి శరీరంతో వాంతి చేసిన పాపాలను కూడా తక్షణంగా నిర్మూలమైపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరైతే దీంట్లో పాల్గొంటారో కోటి జన్మలు స్వర్గంలో ఉన్న గంగా నదిలో స్నానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది ఈ రోజు వారికి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. అలాగే ప్రపంచవ్యాప్తంగా కలి ప్రభావం వల్ల ముఖ్యంగా భారతదేశంలో ఈ లౌకికవాదం పేరుతో ఎంతగానో ఈ వైదిక సంస్కృతిని అధికారికంగా దీన్ని నిరుత్సాహపరచాలని చూసినా కూడా మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఇంకా జగన్నాథ రథయాత్రలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే దీనికి ఒక ముఖ్య కారణం ఏమిటో తెలుసా? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. మీరు అక్కడ చూస్తే రథంలో ఎడం పక్కన ఆయన కూర్చొని ఉన్నారు చూడండి. ముందుగా రథాన్ని ఎదురొచ్చారు. ఆయన బాల్యం నుండి, ఆయన 5 ఏళ్ల వయసు నుండే ఆయన తన బంధువులందరినీ స్నేహితులందరినీ దగ్గరికి తీసుకొచ్చి అందరితో కూడా రథయాత్ర చేయించారు. తర్వాత ఆయన 70 ఏళ్ల వయసులో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆయన అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఆయన రథయాత్ర కార్యక్రమం చేపట్టారు. చూడండి 1968 ఈ చరిత్రలో చాలా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. 1968వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వెలుపల రథయాత్ర నిర్వహించారు శ్రీల ప్రభుపాదులు వారు. ఎందుకంటే జగన్నాథుడు అంటే అప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే జగన్నాథుడు అంటే కేవలం ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రానికి పరిమితం అనుకున్నారు. అది జగన్నాథుడు అంటే జగత్తుకే నాథుడు. జగత్తు అంటే గచ్చతి ఇది జగత్. ఏదైతే ప్రతిక్షణం కదులుతూ ఉందో ఈ సమస్త సృష్టి ప్రతిక్షణం కదులుతూ ఉంది, ఇది జగత్తు. ఈ జగత్తుకి నాథుడు అంటే ఆయనే ఈ జగత్తుకు మూలమైనటువంటి వాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ జగత్తును పోషిస్తున్నాడు, ఆయనే నాథుడు. ఆయనలోనే ఇదంతా కూడా తిరిగి లయమవుతుంది. మరి ఆయన జగన్నాథుడైతే ఆయన కేవలం ఎందుకని పూరిక్షేత్రం వరకే పరిమితం అవ్వాలి అని జగన్ గురువు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఈ జగన్నాథుడు కేవలం ఒరిస్సా నాథుడు లేకపోతే కేవలం జగన్నాథపురి నాథుడు మాత్రమే కాదు, ఆయన సమస్త జగత్తుకి నాథుడు అనేటువంటి విషయాన్ని మరి వబిలిశెట్టి పట్టాభిరామి గారు, ఆయన అలాగే కనకరాజు గారు, వబిలిశెట్టి కనకరాజు గారు దయచేసి వేద మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి దయచేసి. వీరందరూ కూడా మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ భీమవరం అయిన ఈ రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి మనం చెప్పుకుంటున్నాం శ్రీల ప్రభుపాదుల వారు ఆయన జగద్గురు. ఏ విధంగా ఆయన జగద్గురు అయ్యారంటే జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథుడిని నిజంగా ఆయనే జగత్తుకి నాథుడైనటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా 1968వ సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో దేశంలో మొట్టమొదటిసారిగా రథయాత్ర జరిగింది. కానీ ఆ రథయాత్రలో పాల్గొన్న వారు ఎవరు కూడా భారతీయులు కాదు, అందరూ కూడా విదేశీయులే. మీరు ఊహించండి, ఆ రథాన్ని తయారు చేసిన వారు కూడా విదేశీయులే. వారికి అసలు జగన్నాథుడు అంటే ఎవరు కూడా తెలియదు. ఒకనాడు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1948వ సంవత్సరంలో ఒకసారి ఆయన శిష్యుల్లో ఒకరు ఏం చేశారంటే అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ వస్తువులు అమ్మేటువంటి ఒక పెద్ద దుకాణం ఉందన్నమాట. అక్కడ అంతా కూడా భారతీయ వస్తువులు అమ్ముతారు, భారతీయ కళాఖండాలు, భారతీయ శిల్పాలు. ఎలాగంటే మీరు ఇంగ్లాండ్ వెళితే అక్కడ బ్రిటిష్ మ్యూజియం ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే కొల్లగొట్టారో వాటన్నిటిని తీసుకొచ్చి ఆ వస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శన చేస్తారనమాట. అలాగే ఇతర దేశాల్లో వాళ్ళు భారతీయ కళాఖండాలు అంటే చాలా ఇష్టం, అవి ఏమిటో అర్థం కాకపోయినా ఇళ్లలో పెట్టుకుంటారనమాట. ఒకరోజు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఒకరు ఆ విధంగా ఒక భారతీయ వస్తువులు అమ్మేటువంటి ఒక దుకాణానికి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక చిన్న బొమ్మ తీసుకొస్తారనమాట. ఆ బొమ్మ ఏమిటంటే జగన్నాథుడు బొమ్మ. కానీ వాళ్ళకి జగన్నాథుడు అని తెలియదు. కానీ ఆ బొమ్మను తీసుకొని శ్రీల ప్రభుపాదులు చూస్తే ఇదేమిటి, దీనితో పాటుగా ఇంకొక 2 బొమ్మలు ఉంటాయి, నువ్వు ఒకటే తీసుకొచ్చేవి ఏమిటి అని అడిగారు. అంటే వాళ్ళకి అది కూడా తెలియదు అనమాట ఆ శిష్యులు. వెంటనే వాళ్ళు అవును గురువు గారు, మీరు చెప్పినట్టుగా ఇలాంటివి ఇంకొక 2 బొమ్మలు కూడా ఉన్నాయంటే మరి వాటిని కూడా తీసుకురండి అని చెప్పారు. వెంటనే ఆ శిష్యులు వెళ్ళి ఆ మిగతా 2 బొమ్మలు కూడా అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ప్రభుపాదుల వారు దానికి సాష్టాంగ ప్రణామం చేశారు. శిష్యులకు అర్థం కాలేదు ఇదేమిటని చెప్పి.
అప్పుడు శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, ఇది ఎవరో తెలుసా, ఇది జగత్తుకే నాథుడైనటువంటి జగన్నాథుడు. ఆ? అయితే ఆయన శ్రీల ప్రభుపాద వారు 5 ఏళ్ల వయసులోనే జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఆయనకి ఆ సంకల్పం కలిగింది. ఇప్పుడు ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు కాబట్టి వారిని ఆదేశించారు. వారు పూర్తిగా కొత్త వాళ్ళు, వాళ్ళకి భారతీయ సంస్కృతితో ఎలాంటి పరిచయం లేదు. వారిని పిలిచి ఆ చిన్న జగన్నాథ మూర్తులు శాన్ ఫ్రాన్సిస్కోలో 1968వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వెలుపల రథయాత్ర కార్యక్రమం నిర్వహించారు. మరి ఆ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో జనులు హాజరయ్యారు. వారు ఎవరికి కూడా జగన్నాథుడు అంటే ఏమిటో తెలియదు. కానీ జగన్నాథుని యొక్క ఆయన యొక్క రూపం ఎంత విశిష్టమైనటువంటిదంటే ప్రతి ఒక్కరిని కూడా జగన్నాథుని యొక్క రూపం ఎంతగానో అది ఆకర్షిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో వేలాది మందిని జగన్నాథుని యొక్క రథయాత్రలు నిమగ్నం చేశారు. మరి ఆనాటి నుండి కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమక్షంలో ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు విశేషం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా రథయాత్రలు జరుగుతున్నాయి. మీరు ఊహించండి, 1000కి పైగా రథయాత్ర. మరి ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన గొప్ప మహాభాగవతుడైన, ఆయన గొప్ప మహాభక్తులు, గొప్ప ఆచార్యులైన, జగద్గురువులైన. కాబట్టి ఆయన యొక్క దయ వల్ల మరి ఈ రోజు భీమవరం పట్టణంలో కూడా మనం రథయాత్ర కార్యక్రమాన్ని మరి జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పేది భారతదేశానికి బయటనే 1000 రథయాత్రలు జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో ఈ రోజు ఈ జూలై 16వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ 9-10 రోజుల్లో ఎన్నో వేల రథయాత్రలు జరుగుతున్నాయి. ఈ విధంగా జగన్నాథుడు భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు సైతం ఆయన వెళ్తున్నాడు. మరి రథయాత్ర అంటే ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. రథయాత్ర అంటే ఒకటి, స్వామిని మనం దర్శిస్తాం, అలాగే భగవంతుని యొక్క నామాన్ని మనం కీర్తిస్తాం, భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ మనం నృత్యం చేస్తాం, అలాగే భగవంతుని యొక్క తాడు రథాన్ని మనం లాగుతాం, భగవంతుని యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం, అలాగే ఎంతో మంది వరిష్ఠ వైష్ణవుల నుండి భగవంతుని యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేస్తాం. మరి ఈ రథయాత్ర కార్యక్రమం అంటే ఇది ఒక హోల్సేల్ ప్యాకేజ్ లాంటిది అనమాట. ఎందుకంటే అనేకమైనటువంటి సాధారణంగా ఇతర రోజుల్లో మనకి సాధ్యం కానిది సంవత్సరంలో ఒకసారి మనకి రథయాత్రలో భాగంగా ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి ఎంతో విశేషం. కాబట్టి జగన్నాథుడు వాస్తవంగా ఆయన్ని ఎవరు కూడా కలపలేరు. జగన్నాథుడిని ఎందుకంటే ఆయన సానుహు అనేటువంటి పేరు ఉంది భగవంతునికి. ఆయన్ని కదల్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు. కానీ మనం ఒకవేళ ఆయన రాగాలి అనేటువంటి కోరిక ఉన్నట్లయితే ఆయనే కదులుతాడు. కాబట్టి మనం రథం తాడు పట్టుకొని మనం బలవంతంగా లాగడానికి ప్రయత్నం చేయవసరం లేదు. మీరు కేవలం తాడును పట్టుకొని ఉంటే చాలు, ఆయనే కదులుతాడు. ఆయన కదలాలనుకుంటే కదులుతాడు, లేకపోతే లేదు. పూరి జగన్నాథ క్షేత్రంలో మీరు చూస్తే ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు రథం ఎంత కదిలిచినా కదలదు. ఎందుకంటే ఆయన ఇచ్చారు. చూడండి, మరి ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు 2 గంటలకి కార్యక్రమం మొదలవుతుంది అనుకున్నాం, కానీ చాలా ఆలస్యమైందని. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పూరి జగన్నాథ క్షేత్రంలో కొన్ని రోజుల పాటు రథం కదలదు. మీరందరూ అదృష్టవంతులు కాబట్టి స్వామి ఈ రోజు కొన్ని గంటల ఆలస్యంతో ఆయన మరి ముందుకు వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే మనకి పూర్తిగా భారీ వర్షాలతో కూడుకున్నటువంటి వాతావరణం జగన్నాథపురి క్షేత్రంలో కూడా ఈ రోజు మనం చూస్తే దాదాపుగా 6-7 గంటల పాటు ఆలస్యమైందట రథయాత్ర కార్యక్రమం. మరి మనందరూ కూడా చాలా అదృష్టవంతులం. అందుకే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొండి. మరి కొద్దిసేపట్లో మరి స్వామికి ఆరతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఆయనకి అందరం కూడా రథాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. సరే, ఇప్పుడు కొద్ది సమయంలో మనకి రథయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే మా విన్నపం ఏమిటంటే తాడు కుడి పక్క తాడు పురుషులు పట్టుకోవాలి, ఎడమ పక్క తాడు స్త్రీలు పట్టుకోవాలి. కాబట్టి స్త్రీలు పురుషులు ఒకే వైపు ఉండొద్దు. ఇది మన వైదిక సాంప్రదాయం. స్త్రీలు పురుషులు విడిగా ఉండాలి. కాబట్టి పద్ధతి ఏమిటంటే దయచేసి మీ చేతిలో ఉన్న తాడు కింద పెట్టేయండి. ముందు చేతిలో ఉన్న తాడు కింద పెట్టేసి స్త్రీలందరూ ఎడమ పక్కకి వెళ్ళండి, పురుషులందరూ కుడి పక్కకి రండి. కాబట్టి మీరు ఎంత కంగారు పడినా ఆయన కదలదు.
దయచేసి మా విన్నపం ఏంటంటే తాడుని కింద వదిలేసేయండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో తాడుని కింద పెట్టించేయండి రోడ్డు మీద. మేము ఇక్కడ ముఖం మీద సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే ఎరుపు జెండా చూపిస్తామో అప్పుడు ఎవరు కూడా లాగొద్దు. అలాగే పచ్చ జెండా చూపించినప్పుడు లాగొద్దు. మొదటైతే ముందుగా తాడు కింద వదిలేసేయండి. స్త్రీలందరూ ఎడమ పక్కకి వెళ్ళండి, పురుషులందరూ కుడి పక్కకి రండి. కొద్దిసేపట్లో ఇప్పుడు ప్రారంభం అవుతుంది. దయచేసి కీర్తన బృందం కీర్తన ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. హృదయంతర విశేషాలు తెలియజేస్తాను. అందరూ కూడా వెళ్ళి కీర్తన పాల్గొందాం.